హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వామ్మో ఏంటి పీతలతో ఎంట్రీ ఇచ్చేసింది అనుకుంటున్నారా? అవునండి, ఇందాక మా వాళ్ళు చిన్న పని ఉంటే నర్సాపురం వెళ్ళారనమాట. వస్తూ వస్తూ అయితే పీతలు తీసుకుని వచ్చేసారు. ఇప్పుడైతే వీటిని ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. నేనైతే చేయట్లేదండి, మా తోటకోళ్ళు చేస్తున్నాను అనమాట. నేనైతే మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. మనకైతే అలాంటివి అసలు రానే రావు చేయడానికి. వాటిని చూస్తేనే నాకు చాలా భయం అసలు. ఫస్ట్ టైం ఇంకా అలా తాడు కట్టేసి ఉన్నాయి కాబట్టి వాటికి ఆ తాడు పట్టుకుని మీకు ఏదో చూపిద్దామని చెప్పి అయితే ఫోటోకి పోజ్ ఇచ్చాను అంతే. ఇందాక నా ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోయి ఉంటుంది మీకు నాకు అంటే ఎంత భయం అని. అందుకే నేను అసలు చేయను, మనకు రావు కూడా అలాంటివి. మా తోటకోళ్ళు చేస్తుంది అనమాట. తను చేసేలోపు నేను కర్రీకి ఏం కావాలని చెప్పి అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఈ పీతల్లో అయితే వంకాయ యాడ్ చేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. మీరు ఎప్పుడైనా తిన్నారా పీతలు విత్ వంకాయ కర్రీ? కామెంట్ చేసి చెప్పండి. ఇంకైతే ఈ పీత పైన డిప్ అయితే ఉంటుంది కదా, అది తీసి చూస్తే ఇక లోపల ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. అదైతే పీతకి శన అనమాట, చేపల్లో ఉంటుంది కదా శన అని అంటారు, అదనమాట. అది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పీతలను మొత్తం శుభ్రంగా వాష్ చేసేసుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్. ఇక్కడ దాకా చూసారు కదబ్బా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే బాయ్.